అందరికీ నమస్కారం. 1వ తేదీ వచ్చిందంటే చాలు మన బాబు గారు హెలికాప్టర్ ఎక్కేసి పెన్షన్ పంపిణీ కార్యక్రమం అయితేనేమిటి, ప్రజా వేదిక కార్యక్రమం అయితేనేమిటి, దీనికోసం కనీసం రాష్ట్ర ఖజానాకు 1 కోటి రూపాయలు బొక్కెట్టి ఇష్టానుసారంగా తిరిగేస్తున్నాడు. ఆ విధంగానే మొన్న అనంతపురం జిల్లా ఉరవకొండకు వెళ్ళాడు. అక్కడ ప్రజా వేదిక కార్యక్రమము వెలగబెట్టారు. అక్కడ రోజు చెప్పేదే, చెప్పిందే చెప్పరా పాసి పళ్ళ దాసరాని సోదంతా చెప్పారు. చెప్పండి బాబు గారు మీ సోది. ఎవడో పేదరికంలో ఉండడానికి వీలు లేదు. అయితే బాబు గారు పేదలందరికీ మందు పెట్టి చంపేస్తారా ఏమిటి? టైం మీ అందరూ అనారోగ్యం అంతా మీరే కారణం, మనమే కారణం. మనం ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. బాబు గారు మీరేమైనా తోపు బాబు గారు, మీరే కారణం అన్నారు. నిజమే బాబు గారు, మీరు ఎప్పుడైతే లెగ్గు పెట్టారో ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా, అప్పుడే పేదల జీవితాల్లో అనారోగ్యం ఏమిటి బాబు, అంధకారం అలుముకుంది. ఇకపోతే ఎన్ని సొల్లు కబుర్లు గుర్తు పెట్టుకుంటాం బాబు గారు? ఒకటా రెండా మీరు చెప్పిన సొల్లు కబుర్లు ఎన్ని గుర్తు పెట్టుకోవాలంటారు ఏంటి బాబు గారు? ఆనందంగా ఉండాలి. నేను ఇచ్చిన స్లోగన్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. వెల్తీ, హెల్తీ, హ్యాపీ. సంపద, ఆరోగ్యం, ఆనందం. ఏమన్నారు బాబు గారు? సంపద? ఎవరి సంపద బాబు గారు? హెరిటేజ్ సంపద కోట్లు పెరిగింది బాబు గారు. ఇకపోతే ఆరోగ్యం అంటారా? మీ ఆరోగ్యం పెరిగింది, మీ పిల్లల ఆరోగ్యం పెరిగింది, మీ కొడుకు ఆరోగ్యం పెరిగింది. బీదల ఆరోగ్యము సంపద ఎలా పెరుగుతుంది అనుకుంటున్నారు బాబు గారు? మనం ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. బాబు గారు అన్ని గుర్తుపెట్టుకుంటారు బాబు గారు. ప్రజలు విజ్ఞులు, సూపర్ 6 గుర్తు పెట్టుకున్నారు. మీ అబద్ధపు వాగ్దానాలు కూడా గుర్తు పెట్టుకున్నారని కూడా మీరు మర్చిపోకండి. ఏది తినాలో దినం, ఏది చెయ్యాలో చెయ్యం. అందుకే అందరికి కూడా లేనిపోని సమస్యలు పెట్టుకొని ఓసారి ఎక్కువ కార్బోహైడ్రేట్ తినేస్తాం. దానివల్ల షుగర్స్ వస్తూ ఉంటాయి. బాబు గారు మీరు ₹1 శాస్త్రము చదువుకున్నా గానీ మీకు వైద్య శాస్త్రం తెలుసు, టెక్నాలజీ తెలుసు, ఏ తెలుసు, వంకాయ తెలుసు, చింతకాయ తెలుసు, బెండకాయ తెలుసు, గడ్డి కన్న గోకన్న విద్యలు తెలుసు, మాంత్రిక విద్యలు తెలుసు, అన్ని విద్యలు తెలుసు. మీకు తెలియని విద్య అంటూ లేదు. మీకు తెలియనిటువంటిది అంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదని రాష్ట్ర ప్రజలందరూ ఎంతో గొప్పగా కీర్తిస్తున్నారు బాబు గారు. మీరు తోప బాబు గారు. ఈ రోజు అన్ని కూడా లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చాయి. 2 ఏళ్లలో మీకు గ్యారంటీ ఇస్తున్నా. మీ అందరి హెల్త్ రికార్డ్స్ అన్ని కూడా డిజిటల్ హెల్త్ రికార్డ్స్ పెట్టి ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా మీరు ఏ డాక్టర్ని కావాలంటే ఆ డాక్టర్ ద్వారా మీకు సంప్రదించే బాధ్యత నేను తీసుకొస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక వినూత్నమైన మార్పు తేబోతున్నాం. అవునా? నిజమా? ఓకే. ఆంధ్రప్రదేశ్ ని ఒక పైలట్ గా చేస్తాం. ఆ తర్వాత దీన్ని దేశం అంతా కూడా అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాం. ప్రపంచంలో కూడా అమలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. బాబు గారు మీరు చెప్పిన సొల్లు మాటలే కాకండి, ఆంధ్రప్రదేశ్ ని పైలట్ గా చేయరు బాబు గారు. మీరు ఆంధ్ర రాష్ట్రాన్ని యావత్తును కూడా వైలెంట్ గా చేసేస్తారు బాబు గారు. ఇందులో ఎంత మాత్రం సందేహం లేదు. వైలెంట్ గానే చేస్తారు గాని మీరు పైలట్ గా ఎందుకు చేస్తారు బాబు గారు? బాబు గారు అసలు రోగాలు రాకుండానే నివారిస్తారని చెప్పారట. ఆ విషయం కూడా కొంచెం చెప్పండి. అసలు రోగాలు రాకుండా నివారించుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత అవసరమైతే ఇంటి దగ్గరనే ఉండి హాస్పిటల్ ఖర్చులు తగ్గించుకునే అవకాశం కూడా రియల్ టైం మానిటర్ చేసుకునే అవకాశాలు వచ్చాయి. చక్కగా సెలవిచ్చారు బాబు గారు. నిజమే, వాడు చచ్చాక ఇంట్లోనే పక్కన ఒక గొయ్యి తవ్వుకొని లేకపోతే కాస్తం తయారు చేసుకుని రెడీగా పెట్టుకుంటే వాడు చచ్చాక వాడి బంధువులందరూ కూడా అందులో వేసి తగలాడతారు. చాలా సంతోషం బాబు గారు. బాబు గారు మీ చూపుడు వేలుకు ఉన్నటువంటి ఉంగరములు అనేక తాంత్రిక విద్యలు ఉన్నాయట. ఎన్నెన్నో మంత్ర పూజలు చేసి దాన్ని చేయించుకున్నట్టుగా తెలిసింది. ఆం పట్ అంటే అల్లావుద్దీన్ అద్భుత దీపం లాగా ఎన్నో సంపదలు సృష్టించగలరంట. ఆ ఉంగరము విశిష్టత చెప్పండి బాబు గారు. నేను అప్పుడప్పుడు అంటా ఉంటాను, నా దగ్గర ఒక రింగ్ ఉంది. మీరు చూస్తే ఏమనుకుంటారంటే ఏదో మంత్రాల రింగ్ కాదు, మాంత్రికులు ఇచ్చిన రింగ్ కాదు. బాబు గారు మీకు గజ కన్నా గోకన్న విద్యలతో పాటు తాంత్రిక విద్యలు కూడా తెలుసని నాకు తెలుసు బాబు గారు. ఆ ఉంగర మహత్యము నాకు తెలుసు బాబు. హాం పట్ అంటానే అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా సంపద సృష్టించవచ్చని కూడా నాకు తెలుసు బాబు గారు. పూజలు చేసి తీసుకున్న రింగ్ కాదు ఇది. నిద్ర లేస్తానే
ఒకసారి సెల్ ఫోన్లో చూసుకుంటే రాత్రి 8 గంటలు నిద్రపోయాను. ఊరుకోండి బాబు గారు, మీరు అబద్ధం చెబుతున్నారని నాకు తెలుసు బాబు గారు. బాగానే నిద్రపోయానా, లేకపోతే బాడీ రెడీగా ఉందా ఈరోజు పనిచేయడానికి, అబ్బా చంపేశారు. హార్ట్ బీట్ ఎట్టుంది, ఇలాంటివన్నీ చెప్తుంది. దానివల్ల ఒకవేళ నాకు నిద్ర కానీ సరిగా రాకపోతే ఇంకొక అర్ధ గంట ఎక్కువ పడుకొని బాబు గారు, ఈ సొల్లు మాటలు చెప్పనాక లక్షల రూపాయలు ఖర్చు పెట్టి, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హెలికాప్టర్ వేసుకొచ్చి నీ సొల్లు మాటలన్నీ వినాలి. ఎన్ని గంటలు పడుకున్నావు, ఎన్ని గంటలకు లేచావు, ఎన్ని గంటలకు దొడ్లోకి వెళ్ళావు, ఎన్ని గంటలకు బాత్రూమ్ లో ఏరిగా ఉన్న సంగతులన్నీ ప్రజలకు ఎందుకయ్యా? ప్రజలకి ఏదైనా పనికొచ్చే విషయాలు చెప్పు. 24 గంటలు ఒకటే సొల్లు. మళ్ళా బాడీని ఛార్జ్ చేసుకొని మళ్ళా రోడ్డు మీద పడే పరిస్థితికి వస్తున్నా. చంద్రబాబు, రీఛార్జ్ చేసుకుని తప్పకుండా వస్తావు. నీ సొమ్ము అయితే కదా, నీ సొమ్ము ఖర్చు పెట్టి హెలికాప్టర్ లో తిరిగితే తెలుస్తుంది. ప్రజల సొమ్ముతో తిరగడానికి నీకేం ఇబ్బంది రా నాయనా. పలికిన సోదరి మండలందరికీ మీ ఉత్సాహం చూస్తా ఉంటే ఎన్నోసార్లు వచ్చాను. ఎన్నోసార్లు వచ్చావు, వచ్చి ఏం చేసావు, ఏం పీకావు? వచ్చినప్పుడంతా కూడా మీ ఉత్సాహం పెరుగుతా ఉంది, అభిమానం ఉప్పొంగిపోతా ఉంది. చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ఈ జన్మలో ఈ ప్రజలకు ఎటువంటి మేలు చేయకూడదు, ఇచ్చిన హామీలు నెరవేర్చకూడదు, సూపర్ 6 అమలు పరచకూడదని నిర్ణయించుకున్నావని నాకు బాగా తెలుసయ్యా. నేను ఎన్ని జన్మలెత్తి మీకు సేవ చేసినా మీ రుణం తీర్చుకోలేను. నువ్వు కరెక్ట్ గా చెప్పావు చంద్రబాబు. ఎన్ని జన్మలు ఎత్తినా నువ్వు రుణం తీర్చవు, సూపర్ 6 అమలు పరచవు. ఎంతసేపు ప్రజలతోటి చెక్క భజనలు చేయించుకుంటూ, నేను పొగిడించుకుంటూ, నువ్వు ఆనందము పొందుతూ పైచాచికి ఆనందము పొందుతావు. జయము జయము చంద్రన్న, జయము నీకు చంద్రన్న. మీ అభిమానం అయితే ఈలు లేస్తూ నేను ఎక్కడున్నా కిలోమీటర్లు పరిగెత్తు జిందాబాదులు కొడుతూ ప్రతిదానికి భజన. అది చూసిన తర్వాత రోజు రోజుకు నాకు పట్టుదల పెరిగింది. ఒక్క వేరుశెనగ పంటే వేసేవాళ్ళం ఈ జిల్లాలో. నిజమే బాబు గారు, అనంతపురం జిల్లాలో వేరుశనగ పంట వేశారు. నువ్వెప్పుడు కాలు పెట్టినా కానీ 10 ఏళ్ల వరకు పంట పండేది కాదు. ఇది వాస్తవం కదా చంద్రబాబు? 10 ఏళ్లలో 2 ఏళ్లే పంట వచ్చేది, 8 ఏళ్లు పంట వచ్చేది కాదు. పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఏమైనా బాబు గారు, మీరు నిజాలు చెబుతారు. మీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు లెక్క పెట్టింది అనంతపురం జిల్లాలో? అసలే కరువుతో ఉన్నటువంటి ప్రాంతాలు ఇంకా కరువుకి వెళ్ళిపోయాయి కదా బాబు గారు. మీరు తోపు బాబు గారు, యూఆర్ గ్రేట్ బాబు గారు. చరిత్రలో మొట్టమొదటిసారిగా ఉరవకొండకు వచ్చాను, ఈ ఊరికి కూడా వచ్చాను. ఒకే మాట చెప్పాను, 14 సీట్లు ఇవ్వండి, నా మీద నమ్మకం పెట్టండి, ఏం చేయాలనో చేసి చూపిస్తానని ఆ రోజే చెప్పాను. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 14 సీట్లు గెలిపించారు, 2 లోకసభ గెలిపించారు. అందుకే నేను ఒకటి ఏం చేస్తే మీ జీవితాలు బాగుపడతాయంటే కనకుడు కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. ప్రధానంగా నీళ్లుంటే ఏదైనా సాధ్యం. ఓసారి అనిపిస్తుంది నాకు కూడా, నాలో తప్పు ఉందో మీలో తప్పు ఉందో నాకు తెలియదు కానీ ఎలా కనిపెట్టారు సార్, ఎలా కనిపెట్టారు సార్? హైదరాబాద్ నగరాన్ని 9 సంవత్సరాల్లో అభివృద్ధి చేసి, బాగా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి 2004లో ఎన్నికల్లో ఓడిపోయాము. బాబు గారు, మీరు ఎంత అభివృద్ధి చేసినా కానీ మిమ్మల్ని ప్రజలు నమ్మరని ఎంత చక్కగా చెప్పారు బాబు గారు. మీకు భవిష్యత్తులో కూడా అదే రిపీట్ అవుతుంది బాబు గారు. మీరు ఏమీ చింతపడకండి, మీ ఓటమి ఖాయముగా నాకు కనపడుతుంది బాబు గారు. లేకపోతే హైదరాబాద్ నగరం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచంలో ఎక్కడుండేదో ఒక్కసారి ఊహించుకోండి. నిజమే బాబు గారు, ఊహలు చాలా తీయగా ఉంటాయి. చూడి బతుకొచ్చాడ 24 గంటలు ఊహించుకోవడమైనా పీకిందేమన్నా ఉంటే చెప్పు. ఇంకొక నెలలో 1 సంవత్సరం అవుతుంది. మీరు చూస్తే ఈరోజు పింఛన్లు ఇవ్వడం ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. 1వ తారీఖున పేదల సేవలో మీ ఇంటికొచ్చి మీకు హ్యాండ్ ఓవర్ చేసే పరిస్థితికి వచ్చాం.
దీపం నేనే పెట్టాను. బాబు గారు మీకు దీపాలు ఆర్పడం తెలుసు గాని మీకు దీపాలు పెట్టడం తెలియదు. దీపం ఎవరి దగ్గర పెడతారు? చచ్చినోడు తలకాల దీపం పెట్టడానికి వస్తారు బాబు గారు. మీరు తోపు బాబు గారు. వంట గ్యాస్ ఇచ్చాం. ఇప్పుడు దీపం 2 కింద 3 సిలిండర్లు మా ఆడబిడ్డలకు ఇస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయంటే ఆలోచిస్తున్నాను. ఇంకా అవసరమైతే 4 నెలలకు ఒకసారి ఎవరైతే సిలిండర్లు తీసుకుంటారో మీ అకౌంట్కే డబ్బులు వేస్తే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునే వెసులుబాటు మా ఆడబిడ్డలకు ఇస్తామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఇది కాకుండా ఇంకో పక్క అన్నదాతకి 20,000 రూపాయలు ఇస్తా అన్న కష్టాలున్నాయి, ఇబ్బందులున్నాయి. కేంద్రం 6,000 ఇస్తుంది. కేంద్రం వేసిన రోజునే మీ అకౌంట్లో డబ్బులు వేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తల్లికి వందనం కూడా ఇస్తానని చెప్పాం. సూపర్ 6 చెప్పాం. నేను ఒకటి హామీ ఇస్తున్నాను, తల్లికి వందనం కూడా తొందరలోనే ఇస్తాం. చెప్పిన ప్రకారం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి డబ్బులు ఇస్తామని కూడా హామీ ఇస్తున్నాను. అన్నదాతకు డబ్బులు ఇస్తానంటాడు. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు 15,000 ఇస్తానంటాడు. అన్ని ఇస్తానంటాడు. ఇంకా గ్యాస్ సిలిండర్లకు సబ్సిడీ డైరెక్ట్ గా బ్యాంకులో ఇస్తానంటాడు. అన్ని అబద్ధాలే, ఒక్కటి నిజం లేదు. అతను ఏది కూడా ఇలాగే తంతు నడిపేస్తాడు. ఇతను మాత్రం రాష్ట్ర ఖజానాకు ప్రతి నెల కనీసం 2 కోట్లు 2-3 కోట్లు బొక్క పెట్టి ఇలా తిరుగుతూ ప్రజలను మోసం చేస్తూ ఉంటాడు. ఇంతకంటే ఇతడు చేసేది ఏముండదు. ప్రజలారా ఇప్పటికైనా గమనించండి, కళ్ళు తెరవండి. ఇంతకంటే మనం ఏం చెప్పలేము. ఈ అబద్ధపు ముఖ్యమంత్రిని మీరే తగిన న్యాయం చేసి అతనికి చెప్పాల్సిన బుద్ధి చెబుతారని నేను ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారము. బాయ్.